ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ చిల్లర మాటలు మాట్లాడిన ధర్మారెడ్డి అహంకారానికి తని అవినీతికరంగా సంపాదించిన కోట్ల డబ్బులతోటి కుల దురంకారంతో మాట్లాడిన ఈ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాటలకి బడుగు బలహీన వర్గాల ఐక్యత ఆత్మగౌరవం అత్యంత ముఖ్యంగా భావించి పార్లమెంట్లో ఓబీసీ స్టాండింగ్ కమిటీ కానీ తన పిసిసి అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మాకు అత్యంత ఆదరణీయ గౌరవ హనుమంతన్న గారికి విద్యార్థి దృష్టి నుంచి వారు మేము ఫాలో అవుతూ ఉంటాం. వారి సభ ఏర్పాటు చేసినందుకు ముందుగా బడుగు బలహీన వర్గాల అందరి తరఫున ఈ వర్గానికి చెందిన వ్యక్తిగా హనుమంతన్నకు ముందుగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ఈ సమావేశానికి వచ్చిన మిగతా పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి గారికి, అట్లాగే గత 30 సంవత్సరాల నుంచి మళ్ళీ బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ బీసీ సంక్షేమ సంఘం స్థాపించి హితోధిక సేవ చేస్తున్న తమ్ముడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, బొల్లు కిషన్ గారికి, డాక్టర్ రాజ్ కుమార్ గారికి, లక్ష్మణ్ యాదవ్ గారికి, జాదవ్ గారికి, విద్యార్థి ఏఎస్ఎఫ్ పీడిఎస్యు శంకర్ గారికి, యూనివర్సిటీ మిగతా నాయకులు దయాకర్ గారికి, డాక్టర్ రాజ్ కుమార్ గారికి, గోనెల శ్రీనివాస్ గారికి, మిగతా వ్యక్తులకి, పాత్రికేయ మిత్రులకి ముఖ్యంగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే సమైక్య రాష్ట్రంలో తరతరాలుగా అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతున్నది. రాష్ట్ర ఏర్పాటు జరిగితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుందని చెప్పి హనుమంతన్న కానీ మేము మిగతా నాయకులందరం కూడా గౌరవ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు వీరప్ప మొయిలి గారు రాష్ట్ర ఏర్పాటు అవుతే వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో రాష్ట్ర ఏర్పాటు కాకముందు జనం మనం ఉద్యమ పార్టీ అంటూ చెప్పుకుంటూ కాపల కుక్కలాగా ఉంటా లేక దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క ఆకాంక్షను ఆసరాగా తీసుకొని అబద్ధపు మాటలతోటి అధికారానికి వచ్చిన తర్వాత రాబందుల సమితిగా మారిన ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఒక చిల్లర, వాడు చెల్లా కాదు చిల్లర ధర్మారెడ్డి గారు మాట్లాడే మాటలు తరతరాలుగా ఎందుకు తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు జరిగినది, ఈ దురలకు వ్యతిరేకంగానే జరిగిన ఈ పోరాటం నక్సల్ బారి నుంచి మొదలుకొని ఇటు శ్రీకాకుళం ఆదిలాబాద్ వరకు జరిగిన నక్సల్ ఉద్యమంలో కూడా ఈ దురలకు వ్యతిరేకంగానే జరిగినది. ఇవాళ కాంట్రాక్టులతోటి కమిషన్లతోటి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డల త్యాగాలను గుర్తించి ఒక తల్లిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గావిస్తే ఈ తెలంగాణని గద్దలుగా పందికొక్కుల్లాగా ఈ టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటూ ఈ అలీబాబా 40 చోట్లాగా ఈ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలకి పెద్ద దొంగ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తన ఇంటి పేరు కల్వకుంట్ల కాకుండా కల్వకుంట అని పెడితే బాగుంటుంది. ఒకరినొకరు కలవకుండా రాష్ట్రం వచ్చినప్పటి నుంచి గొల్ల కుర్మలకు లేక గోవులకు లంబాడా నాయకులకి బెస్తా ముదిరాజ్ కులాలకి ఇట్లా కులాల మధ్యన తగాద పెడుతూ ఒకరిని కలవకుండా చేసే ప్రయత్నం ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు చెప్పినారు. ఏ విధంగా ఈ అగ్రవర్ణాల నాయకులు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న తీరు, దీని వెనకాల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, అతని కుమారుడు కేటీ రామారావు, వీళ్ళ అనుగ్రహంతోనే ఈ చెంచాగాండ్లంతా మాట్లాడుతూ ఉన్నారు. మేమింతో మనకంత దేశ జనాభా రాష్ట్ర జనాభాలో ముఖ్యంగా 90%
పైన ఉన్న మనము ఐక్యంగా లేకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఐక్యం కాకపోతే రేపు భవిష్యత్తులో ఈ మాటలు ఇంకా కారుదోర్పును దాలిస్తాయి. ఇంకా అణచివేతకు ఇప్పటికే చాలా అణచివేత అవుతుంది. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బడుగు బలహీన వర్గాల కొరకు పిల్లలకి, అట్టడుగు వర్గాల పిల్లలకి చదువుకునే అవకాశం ఉండే. ఇవాళ కాలేజీలు మూసినారు, స్కూల్స్ మూసేసినారు. మరి మిత్రులు ఇక్కడ ఉండాలి, శంకర్ గిట 17 యూనివర్సిటీలు వీసీలు కూడా లేరు. ఇవాళ యూనివర్సిటీలు మూతపడుతున్నప్పుడు ఇదే అగ్రవర్ణాలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ తొత్తులకి ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చి గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెడతా ఉండదు. టీఆర్ఎస్ పార్టీ పేరు పైన పార్టీ ఆఫీసులు అంటూ ఉంటూ నిజామాబాద్ జిల్లాలో కూడా వందలాది కోట్ల ఆస్తులను కొల్లగొడతా ఉండదు. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకుల ఆస్తులు ఒకసారి గమనిస్తే ఈ వెలమ దొరలు కానీ, ముఖ్యంగా రెడ్లు దొరలు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు, అటు కమ్మ వాళ్ళు కూడా తెలంగాణ వస్తే నేను కూడా సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కుతూ, అమ్మమ్మ బిడ్డలు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వస్తే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళు వేడుకోవడం జరిగింది. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక దొరతరం వచ్చి ఈ విధంగా ఊళ్ళకెళ్ళి వీళ్ళని తరిమి కొట్టినారో వాళ్ళ వర్గానికే న్యాయం చేకూర్చే రీతిలో ఈ తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతూ ఉండదు. ఇంతకుముందు మిత్రులు మల్లురాజు గారు చెప్పినట్టుగా ఈ విధవ ధర్మారెడ్డి గారు ఏం చదువుకున్నో తెలియదు కానీ, అరే విధవ, ఈ భారత రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి. నువ్వు ఈ రోజు ఎమ్మెల్యే అయి ఉన్నంటున్నావంటే ఆ రాజ్యాంగ ప్రకారంగా ఆ రాజ్యాంగం రచించి ప్రజలకు ఇచ్చిన బాబాసాహెబ్ ఒక దళిత వర్గాల వ్యక్తి. అతను చెప్తే క్షమాపణలు అదొక నటన, దాని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో రిజర్వేషన్స్ ఎత్తేయాలని ఒక కుట్ర. గతంలో ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా పేదలు ఏ కులాలు ఉన్నా, ఎందుకంటే పేద వర్గాల నుంచి వచ్చిన మేము ఈ అణచివేతని కల్లారా చూస్తున్నప్పుడు అగ్రవర్ణాలు ఉన్న పేదలకు వ్యతిరేకం కాలే. 10% రిజర్వేషన్ ఇస్తుంటే కూడా ఒప్పుకున్నాం. ఎందుకు అంటే బాధలు అనుభవించడం కాబట్టి పెద్ద మనసుతో ఒప్పుకోవడం జరిగినది. కానీ ఇవాళ పద్ధతి ప్రకారంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఈ రిజర్వేషన్స్ ఎత్తేసే కార్యక్రమం కొనసాగుతుంది భారతదేశం మొత్తంలో. గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడింది ఒకటి గుర్తు చేసుకోవాలి, బీహార్ ఎన్నికలలో రిజర్వేషన్స్ తీసేయాలని మాట్లాడడం. ఇవాళ ఒక్కొక్కడు గొంతు పెంచుతున్నాడంటే అదొక కుట్రపూరితంగా జరుగుతూ ఉండదు. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇంతటి తీవ్రమైన విషయం వచ్చినప్పుడు పెద్దలు హనుమంతరావు గారు చొరవ తీసుకుని సభ ఏర్పాటు చేస్తే మన వర్గాలకు సంబంధించిన వాళ్ళే రాకపోవడం బాధ లేదు. ఇంతమంది మిత్రులు మాట్లాడినారు. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అన్నంతనే చేసేది ఒక పబ్లిక్ మీటింగ్ కాదు. ఇది అంచెలంచెలుగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు వివక్షత ఇంకా కొనసాగుతున్నది? దళితులు ముఖ్యమంత్రి అంటూ మాట్లాడి కాపల కుక్కలాగా ఉంటున్న వ్యక్తి బిడ్డల కొడుకులని అధికారం దగ్గర నుంచి చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇవాళ తెలంగాణ ఆస్తులను కాజేస్తూ గతంలో ఆందోళన దోచుకుంటారని చెప్పి మాట్లాడిన వ్యక్తి వాళ్ళ దోచి పెడుతూ వాళ్ళకి ఈ 6-7 సంవత్సరాలలో వేలాది కోట్లు, ఈ కల్వకుంట్ల కుటుంబం 50,000 కోట్లకు మించిపోయినారు. వాడు జైలుకి వెళ్ళే రోజులు దగ్గర వస్తే తర్వాత సంగతి. కానీ వాళ్ళ మనందరం తీవ్రంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీలోనే అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుంది. అన్ని వర్గాలను కలుపుకొని అందరినీ ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంబేద్కర్ గారికి నెహ్రూ గారికి ఉన్న సంబంధం కంచాయిలయ్య గారు వివరించినారు. భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యతని అంబేద్కర్ గారికి ఇచ్చినారు. కానీ తర్వాత క్రమంలో ఈ వచ్చిన 70 సంవత్సరాల కాలంలో రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన తీసుకొచ్చినప్పుడు ఇవాళ 6-7 సంవత్సరాల నుంచి అటు బీజేపీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో
చెప్పకనే మనకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని మూత వేస్తూ మన పిల్లలు చదువుకోకుండా చేయడానికి చేస్తూ ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మీద నల్ల నీళ్లకో సన్న బియ్యానికో గొర్రెలు బర్రెలకో తాటి ఈత చెట్లకు అన్నట్టుగా మన వర్గాలను ఇంకా కించపరుస్తూ ఈ సమాజంలోని వనరులు మనకు రాకుండా చేస్తుంది ఈ తెలంగాణ రాబందుల సమితి పార్టీ. దాని అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇదొక పద్ధతి కుట్రపరంగా జరుగుతూ ఉన్నది. ఇది యూనివర్సిటీలో మరొకసారి మళ్ళీ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. సాధించుకుంటే సగం తెలంగాణ, సాధించాల్సిన సంపూర్ణ సామాజిక తెలంగాణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశలో మరొకసారి ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇది ఈ వేదిక నుంచే తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా మేము కానీ హనుమంతన్న కానీ రాజ్యసభ లోక్సభలో కూడా ఒక ఎంపీ లేని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ వెధవ మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకుని ఇంజనీరింగ్ అనుకుంటా, రాజ్యాంగం తెలియదు, వాళ్ళు అయ్యే తీసుకొస్తే తెలంగాణ తీసుకొస్తే తెలంగాణ కమిటీ ఏర్పడిందని మాట్లాడుతూ ఉన్నాడు. మరి వెధవల్లారా, మీకు అసలు పార్లమెంట్లో సంఖ్య లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది? తెలంగాణ సామాజిక ప్రజలందరూ కూడా ఏకమే పోరాటం చేసినప్పుడు ప్రజాస్వామ్యం నమ్మి గౌరవించే వ్యక్తి సోనియా గాంధీ గారు మెజార్టీ లేకున్నా కూడా మైనార్టీ యొక్క వాయిస్ వినడానికి కొరకు అంటూ తరతరాలుగా చేస్తున్న ఈ పోరాటాన్ని గుర్తించి రాష్ట్ర ఏర్పాటు చేసినది. కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు రాబందులుగా దోచుకుంటున్న తీరు, వాళ్ళ ఆస్తులు దోచుకునే దానికి అభ్యంతరం లేదు, కానీ రేపు భవిష్యత్తులో ఈ వనరులు రాకుండా చేస్తున్న కుట్రను మనం పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెద్దలు హనుమంతరం మీకు కార్యాచరణ వివరిస్తారు. దీని యొక్క ప్రారంభ సమావేశంగానే తీసుకుంటూ దీని తదుపరిగా తను క్షమాపణ చెప్పిన దాన్ని మనం వదిలిపెట్టకూడదు. రాజీనామా చేస్తాడా, పార్టీకి వెళ్ళి తప్పిస్తాడా, అవన్నీ ఏం జరగవు. వీళ్ళ ముఠా నాయకుడే చంద్రశేఖరరావు. అతను పక్కా కుల దురంకారి. అంబేద్కర్ గారి పేరుకున్న ప్రాణాయింత చేవెళ్ళ ప్రాజెక్టును కూడా అంబేద్కర్ గారి పేరు ఉండొద్దంటూనే దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినాడు. పేరుకు అంబేద్కర్ విగ్రహం అంటాడు, కానీ అంబేద్కర్ వారసులు మెడలు ఉరితాడులేస్తున్న ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం కూతురేమో అసెంబ్లీ ముందు అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, కానీ అసెంబ్లీ లోపల అంబేద్కర్ వారసులకు వాటా ఎంత అనేది మాట్లాడదు. ఇవన్నీ గమనిస్తే ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతూ ఉంది ఇది కుట్రపూరితంగా. మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు చాలా బీసీ సంక్షేమం మీద మాట్లాడుతూ ఉంటారు, కానీ మన సంక్షేమం కన్నా ఎక్కువ ఇవాళ మన ఉనికిని కాపాడుకునే పరిస్థితి వచ్చింది, అస్తిత్వాన్ని కాపాడే పరిస్థితి వచ్చింది. ఒక పద్ధతి ప్రకారంగా జాతీయ స్థాయిలో జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇటు ఆంధ్ర తెలంగాణలో అట్టడుగు వర్గాలకు అధికారం వస్తున్నట్టు భావించినాం, కానీ అధికారం పక్కన పెట్టు మన అస్తిత్వాన్ని కాపాడే మన్మోహన్ గారు చెప్పినట్టుగా అలాంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి దీనికి రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా దీన్ని కార్యాచరణగా ముందుకు వెళ్తూ పెద్దలు హనుమంతన్న గారు దీనికి ఒక కార్యరూపణ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని రేపు ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఉన్న ఎంప్లాయీస్, టీచర్సు, విద్యార్థులందరూ కలుపుకుంటూ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా వినటం, ఈ అగ్రవర్ణాల అహంకారంతో ప్రవర్తిస్తున్న తీరుని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలను అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. జాతీయ స్థాయిలో కూడా మొన్న సోనియా గాంధీ గారు ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగినది. ఓబీసీ రిజర్వేషన్స్ కూడా అమలు చేయాలని చెప్పి ప్రధానమంత్రిని కోరడం జరిగినది. రాజ్యాంగాన్ని రచించి రిజర్వేషన్స్ కల్పించిన అంబేద్కర్ గారి సాక్షిగా, జ్యోతిబా పూలే సాక్షిగా, నారాయణ గురు సాక్షిగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. దీన్ని ఇంకా పటిష్టం చేస్తూ ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సమాజ సామాజిక స్థాపన కొరకై మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా చెప్తూ, ముఖ్యంగా హనుమంతన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమావేశం ఏర్పాటు చేసి ఒక నూతన నాయకత్వానికి నాంది పలికినందుకు కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్.